సో అందరికీ జై శ్రీరామ్ అండి. ఇప్పుడైతే ఈ టెంపుల్ నుంచి బయలుదేరిపోతున్నాం. మనోజ్ గారు రోజు పొద్దుగాల ఎక్సర్సైజ్ చేస్తాడు. అంటే రోజు ఎక్కిపించిందే ఆ సైకిల్ ముందలుకోదు, అందుకే రోజు వాడు గాలి అయితే కొడతాడు. చూద్దాం ముందలెళ్ళి. సో గైస్, మనమైతే కలకత్తాకి వెళ్ళాలి. కలకత్తా ఇంకా 150 కిలోమీటర్లు ఉంది ఇక్కడ నుంచి. ఏమో ఇట్లానో అనిపిస్తుందా బాయ్ ఈరోజు. ఇక్కడ గుడి దగ్గర స్టే చేస్తే వాడు 200 అడిగిండబ్బా. ఎందుకు గుడి దగ్గర స్టే చేయడానికి 200 ఎందుకని అడిగితే తర్వాత అంటుండు మీ భక్తి మీద దేవునికి ఉండి చేయమని. ఆ మాట ముందు అనేది తర్వాత అన్నాడు ఆడు. గైస్, ఇక్కడైతే వెదర్ మొత్తం కూల్గానే ఉంది. దాదాపు మేము బయలుదేరి 40 మినిట్స్ అయితే అవుతుంది. సూపర్ ఉంది వెదర్, క్లైమేట్ అసలు ఎండ అంతలా లేదు. సూపర్ అంటే సూపర్ ఉంది. ఇట్లా ఉంటే కలకత్తా ఒకటే రోజులో వెళ్ళిపోతాం అబ్బా. ఏమంటారు? స్విచ్ ఆఫ్. సో గైస్, మనం అయితే టిఫిన్ కోసం ఆగినాం. ఇక్కడ వచ్చేసి పూరి, ఇడ్లీ, నేనైతే బ్రెడ్ ఆమ్లెట్ తీసుకున్నాను. 50 రూపీస్ ఒకటంట. మరి నా ఛార్జింగ్ అయితే ఇక్కడ పెట్టేసాను. మొత్తం ఛార్జింగ్ దేంట్లో లేవు, ఫోన్లో కూడా లేదు. ఫోన్లో ఒక 50% ఉంది. పవర్ బ్యాంకులు ఉన్నది ఫోన్లో ఎక్కించుకున్నా, ఇక పవర్ బ్యాంక్ కూడా పోయింది. సో అందుకే అది పెట్టుకున్నాను. తిని ఒక అర్ధ గంట సేపు ఇక్కడ కూర్చొని వెళ్ళాలి ఇక. సో గైస్, బ్రెడ్ ఆమ్లెట్ అంటే ఇట్లాంటివి వచ్చింది మనకు. ఇవి 2 ఇచ్చిర్రు కత్తులు. ఇక ఇటు సైడ్ బ్రెడ్ ఉంది, ఇటు సైడ్ ఇది ఉంది. మరి తిందాము ఎట్లుంటుందో. మొత్తానికి ఇచ్చిర్రు. అయితే ఆయిల్ అయితే ఎక్కువ ఉంది. చూద్దాం. బాగుంది కానీ మిరపకాయలు వేస్తే ఇంకా బాగుంటుంది అంతా మరి. సో గైస్, మనం అయితే అక్కడ నుంచి తినేసి ఫుడ్ వచ్చేసినాము. అది బ్రెడ్ ఆమ్లెట్ 50 రూపీస్ అంట. మరి 2 ఎగ్స్ అయితే ఇష్టమని అన్నాడు. అట్లుంది. ఎక్కడ చూసినా స్వీటే ఉంది అబ్బా. ఇక్కడైతే ఏం చేయాలో అర్థమైతే లేదు. బాగా మిరపకాయలు నమలాలని మా ఏమైనా కానీ ఏమ్రా మారండ్రా. నాకు ఎప్పుడు కారం ఇస్తారా, మొత్తం స్వీటే ఇస్తారా. ఇక్కడ నుంచి కలకత్తా ఎన్ని కిలోమీటర్ ఉందో కూడా చూసుకోలేదు మ్యాప్. ఇంకో 10 కిలోమీటర్ వెళ్తే ముంగల హైవే ఉంటుందంట. సో అక్కడ వెళ్ళి చూసుకుంటా కలకత్తా ఎన్ని కిలోమీటర్ ఉంటుందో. సో మనకైతే ఇక్కడ ఇద్దరు కలిసిరు. కాపీ ఏం అడుగుతారో చూద్దాం. अभी हैदराबाद से आ रहा हूँ भाई. हैदराबाद से? या तुम्हारा चैनल का नाम क्या है? पैडल विद विक्की. इल्लू इकड़े अनुकुंटा. कहाँ पे हो आप? आपका लोकल हो? हाँ लोकल. इधर पे घर. अच्छा. यूट्यूब पे? हाँ है ना यूट्यूब. चैनल का नाम साथ मारो. कलकत्ता कितना किलोमीटर यहाँ से? बहुत है. 120. 120. बस इतना ही. सुबह से कुछ खाया? हाँ टिफिन कर दिया भाई. ठीक है, सब्सक्राइब कर दिया. इंस्टाग्राम भी है देखो. ठीक है. ठीक है. कैमरा भी
हम लोग को ले लो कैमरा में। चालू हो रहा है, चल क्या भी कुछ भी बोलेगा क्या मेरा सब्सक्राइब को पब्लिक को? बोल भाई। बोलना नहीं आता मेरे को। अच्छा, क्या टाइगर श्रॉफ जैसा दिख रहा है पूरा? हाँ ओके ओके हाँ। क्या नाम है? मेरा नाजिक। हाँ नाजिक अजीब। जा रहा हूँ भाई, हाँ चलो सब्सक्राइब करूँगा ठीक है। हाँ दूसरे को भी कराऊँगा। ठीक है, థ్యాంక్ యూ, जा रहा हूँ। బాయ్ బాయ్. సో ఫ్రెండ్స్, మనం టిఫిన్ చేసిన అక్కడ నుంచి అయితే మనము 15 కిలోమీటర్ అయితే వచ్చినాము. కానీ ఎండ మాత్రం అస్సలు లేదు ఇక్కడ. సో ఇట్లాంటి వెదర్ ఉంటే మనము కలకత్తాకి రేపు మధ్యాహ్నం కల్లా చేరిపోతాం ఫ్రెండ్స్. ఇప్పుడు ప్రజెంట్ అయితే ఊరి పేరు తెలియదు, ఏం తెలియదు, ఇక్కడ బోర్డు లేదు, ఏం లేదు మీకు చెప్దామంటే. సో వెళ్తూనే ఉన్నా. ఇప్పుడు టైం వచ్చేసి 11:20 అవుతుంది. 12:20 12:30 వరకు అయితే రైడ్ చేసి మధ్యలో ఎక్కడైనా తినడానికి ఆగుతా. సో ఫ్రెండ్స్, గాలి అసలు నాకు ఆపోజిట్లోనే ఉందబ్బా. ఈరోజు అయితే ఎండ అంత లేదు కానీ గాలి మాత్రం మామూలుగా లేదనుకో. ఇట్లా పేడలు ఇట్లా ముందరికి వెళ్తలేదు అసలు తొక్కుదామంటే. అంత ఫుల్ గాలి నాకు ఆపోజిట్లోనే వస్తుంది. గాలి లేకుంటే మంచిగా స్పీడ్గా వెళ్ళిపోతుంది. చెక్ పోస్ట్ పెట్టిరు ఇక్కడ. అయితే మా ఫ్రెండ్ వాళ్ళ మ్యారేజ్ ఉందన్నమాట. భయ్యా హైదరాబాద్. आज शाम तक चलाऊंगा 6 बजे तक कलकत्ता. हाँ, खाना पीना पूरा अपने होटल में खा लेते. थैंक यू भैया. एक वीडियो ले लेते हम भी. ठीक है. సో గైస్, ఈ అన్న వచ్చేసి మనకు డబ్బులు అయితే ఇచ్చిండు అన్నమాట. థ్యాంక్ యూ సో మచ్ భాయ్ ఫర్ గివింగ్ మనీ. వై? బికాస్ ఐ నీడ్ మోర్ మనీ. ఏదో ట్రై చేస్తున్నా ఇంగ్లీష్లో. యా. సో గైస్, మేమైతే లైట్గా మన డ్రింక్ కోసం అని ఆగినాము. థమ్స్అప్ గిట్ట తాగుదామంటే. బాగున్నాయి. ప్లేస్ కూడా ఎట్లా మంచిగా ఉందో. డిజైన్ బాగుందా? మొత్తం మొద్దులు మొద్దులు, కట్టెల మొద్దులు. వావ్ భాయ్, సూపర్. నచ్చిందా బా? ఏముందిరా? తీసుకున్నాము. ఇది 150 అంట. ఏముందిరా దీంట్లో? అదే నాకు అర్థం కావట్లా. అదే థమ్స్అప్ తీసుకోరా ఆయన. సూపర్ ఉందిరా, ఇది నచ్చిందిరా. एकदम क्या है, बस अच्छा है होटल. डिज़ाइन अच्छा है. अंदर का इंटीरियर पूरा బాగుందిరా. చూడడానికి కొత్తగా లుక్ ఉందిగా. इसका ऊपर लाइट आएगा भैया? ये लाइट आएगा? ఓ లైట్ కూడా ఉంది బ్రో. సూపర్. అండ్ థమ్స్అప్ ఈ రోజు నుంచి థమ్స్అప్ మానేస్తుండు, స్టింగ్ మానేస్తుండంట. చూద్దాం ఎన్ని రోజుల వరకు. చూద్దాం ఎన్ని రోజులు. ఓ ఈ హోటల్లో చూడండి, చిన్న పిల్లలకి పాలు ఇవ్వడానికి కూడా సపరేట్గా రూమ్ చేసిర్రు. అంటే సో నైస్. अच्छा है भैया, ये कभी भी नहीं देखा होटल. గాయస్, మనమైతే ఇప్పుడు థమ్స్అప్ గిట్ట తాగి మెల్లగా వెళ్ళిపోదాం. ముఖం కడుక్కున్నా ఇందాకనే. సో మనం సిద్ధా విలేజ్లో ఉన్నాం ఇప్పుడు ప్రజెంట్గా. సో ఈ బ్రదర్ అయితే ఆపిండు. ఓలో భయ్యా.
हेलो फ्रेंड्स, मैं कोलकाता मतलब कोलकाता नहीं वेस्ट बंगाल का कोलाघाट है पूर्व मेदिनीपुर डिस्ट्रिक्ट और कोलाघाट जो ज़िला का नाम है, इधर ही मैं रहता हूँ। और ये भैया को देख के अच्छा लगा, बहुत मतलब साइकिल से बहुत दूर जा रहा है, ट्रैवल कर रहा है, बहुत अच्छा लगा। थैंक यू जी, थैंक यू। वेलकम वेलकम। क्या नाम है? ఫిరోజ్ బ్రో అయితే మనకు ఆపేసి సో అలా అంటున్నా. ఇతను కూడా యూట్యూబరే అంట. और मैं भी ब्लॉग करता हूँ, मेरा चैनल का नाम बोलो। बोलो। मेरा चैनल का नाम है फिरोज यूनिक ब्लॉगर, जो बंगाली में है। मैं बंगाली में और हिंदी में दोनों में ही ब्लॉग करता हूँ, डेली लाइफस्टाइल ब्लॉग। డైలీ లైఫ్ స్టైల్ బ్లాగ్ అంట. మన వాళ్ళు ఎవరైనా చూస్తుంటే లైక్ అండ్ సబ్స్క్రైబ్ కొట్టుర్రి. ఉంటాను మరి. मिलके बहुत अच्छा लगा. आपका नाम क्या है? ఓకే. आपका चैनल का नाम क्या है? పెడల్ విత్ సో గైస్ ఇక్కడ టైం వచ్చేసి 5 అవుతుంది ఇప్పుడు. కానీ మొత్తం ఎట్లా కనిపిస్తుంది అంటే మొత్తం నైట్ అయినట్టు కనిపిస్తుంది. బ్లాగర్స్ అనుకుంటారు ఇక్కడ. మొత్తం చీకటి అయినట్టు అయితే అనిపిస్తుంది మరి. లేకుంటే వెదరే అట్లానా ఏమో అర్థమైతే లేదు మరి. వర్షం కురిసేటట్టే ఉంది. గాడు అయితే మన పెద్ద ఆటోలోనే తీసుకొచ్చిండు. ఏ రోల్ రాది? చికెన్ రోల్ చెప్పిండు. కాకాకి చికెన్ రోల్ తినాలనిపిస్తుండంట మరి. చూద్దాం ఆ చికెన్ రోల్ ఎట్లుంటుందో వెస్ట్ బెంగాల్ది. మనమైతే ఫస్ట్ టైం ఇక్కడ చికెన్ రోల్ తినడం. చూద్దాం. బిల్ అయితే ఇచ్చిండు మనకి కాక 160. 2 చికెన్ రోల్కి 168. ట్యాక్స్ కూడా వేసిండ్రు అయితే. చికెన్ రోల్ తీసుకున్నాం, ఎట్లుంటుందో మరి తెలియదు మనకి. వాటర్ వాళ్ళది చలో రే లోస్తుంది రాజు. చికెన్ రోలు ఎంత ఇది? 80 రూపీస్ అంటే 8 రూపాయలు జిఎస్టీ కొట్టింది వాడు. 4 రూపాయలు ఒకదాని మీద. ఇదే బాగుంది కదా. ఏదైనా కొద్ది మనం తిన్నట్టు ఉంది. ఇప్పుడు నేను రివ్యూ ఇస్తాను. అబ్బా మన నోరు ఊరిపోతుందిరా. స్పైసీగా చాలా రోజుల తర్వాత తింటున్నాం. స్పైసీగా సగం కిందనే పోయింది కదా. ఇవే తిని బతకాలి నార్త్లో. ఆ అన్నము అవి తినలే. ఆ కర్రీ మధ్యాహ్నం అయితే ఆడ తినేటప్పుడు ఆయనకి స్పైసీ చెప్తుంటే అర్థం కావట్లా. హిందీలో కూడా చెప్పాము, అర్థం కావట్లా. ఇక్కడ లాస్ట్కి ఎలా వాళ్ళ చెప్పమంటే మొత్తం పన్నీర్ కర్రీ అయితే తియ్యగుంది. ఆడికి మేము స్పైసీ చెప్పినా కూడా అదే ఇంకా తప్పదు కదా తినాలి. ఇంకా నార్త్లో మొత్తం అలాగే బతుకమ్మ చచ్చిపోతామో తెలియదు ఇంటికి వచ్చేలోపు. అయితే బాగుంది మాత్రం. పనీర్ ఇచ్చింది కానీ గట్టిగా ఉంది ఆ పనీర్. ఇచ్చిన పనీర్ కూడా బాగా చాలామంది వస్తారు అబ్బా ఈ రెస్టారెంట్కి, ఫేమస్ అనుకుంటా. సో గైస్ ఇక్కడైతే వర్షం వచ్చేటట్టు ఉంది. చినుకులు వీస్తున్నాయి. ప్లస్ ఏంటంటే ఇక్కడ గాలి కూడా బాగా వీస్తుంది. మరి వర్షం అయితే పడుతుంది. ఎట్లా చేయాలో ఏమో ఈరోజు స్టే వచ్చేసి చూపెడతాను మీకు ఒకసారి. చెట్లు ఎట్లా ఊగుతున్నాయి చూస్తురా. స్టే ఏడా ఉండాలో చూద్దాం. ఇక్కడ నుంచి అయితే వెళ్దాం. అది కాకుండా ఇంకొకటి అయితే మేము తిన్నాము. రెండు తిన్నాం. బయట ఒకటి, ఇప్పుడు ఒకటి. సో గైస్ మనం అయితే అక్కడ తినేసి వచ్చినాం కదా. దగ్గర అక్కడ 2 hours అయితే కూర్చున్నాం అబ్బా మేము. ఇప్పుడైతే స్టే గురించి వెతుకుతున్నాము. పెట్రోల్ బంక్ కూడా రావట్లేదు మరి. ముంగల చూసి స్టే చూసుకోవాలి. సో గైస్ మనకైతే పెట్రోల్ బంక్ వచ్చింది. సో ఇక్కడైతే స్టే అడుగుదాం.
ఇస్తారో లేరో కలకత్తాలో ఫస్ట్ టైం అనుకుంటా మనం స్టే అడగడం. చూద్దాం. హాయ్ బాయ్. भैया क्या हुआ? नहीं ऑल इंडिया टूर करे तो यहाँ पे एक नाइट के लिए स्टे चाहिए. क्या? एक नाइट यहाँ रुकने के लिए सोच रहे हैं. ऑफिस में बताना. कहाँ पे है ऑफिस? वहाँ पे ఆఫీస్లో అడగాలంట మరి. చూద్దాం. అడుగుడే డైరెక్ట్గా ఇస్తారో లేరో వాళ్ళు. లేదంట ఇక్కడ స్టే నైట్. సో గాయస్ మనకైతే వీళ్ళు ఇక్కడ స్టే చేయలేదు. ముంగల్ వెళ్ళి చూద్దాం. నైట్ అయితేనే పరిశాన్ మనకి స్టే ఎత్తుకోవడానికి. ఇంకా చూద్దాం ముంగల పెట్రోల్ బంక్ కానీ గుడి కానీ అట్లాంటివి వస్తే అడుగుదాం. వెస్ట్ బెంగాల్ స్టార్టింగ్ నుంచే మాకు శని తగిలినట్టుంది ఆయన. స్టార్టింగ్ గుడిలో అడిగితే అక్కడ కూడా ఏదో చెప్పి లాస్ట్కి ఇచ్చారు. అది ఓకే. ఇప్పుడు పెట్రోల్ బంక్ చూడాలి ఇక ముందర. అయితే అందరూ అట్లానే ఉండరు, కొందరు ఉంటారు. అట్లాంటి వాళ్ళే మనకు స్టార్టింగ్లో తగిలింది. మనోజ్ ఎట్లుందిరా వెస్ట్ బెంగాల్? మనోడు వీడియో పోస్ట్లో బిజీ ఉన్నాడు. సో ప్రస్తుతం అయితే స్టే దొరకలేదు, బట్ ఎంజాయ్ చేద్దాం. ఈ బ్రో వాళ్ళు ఆపి చాయ్ గిట్ట తాగారన్నారు. సరే తాగుదాం. కానీ ఎక్కడ పడుకోవాలో ఇప్పటివరకు తెలియదు. తుస్సు అరే స్టేనే ఇవ్వట్లేదు ఇక్కడ. ఎక్కడ అడిగినా పర్మిషన్ లేదు, అది ఇది అంటున్నారు. బట్ ఎవరైతే ఇయ్యదో